మనం కూడా దేవునితో ఉంటే దేవుడు మనతో ఉంటాడు. మనము దేవునితో లేమో దేవుడు మనతో ఉండడు. ఒక ఇంటి యజమాని మీ భర్త, ఏ ఇంటికైనా ఒక తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, యజమానిగా ఉండే అతను మీరు చేసే క్యారెక్టరు, మీ పద్ధతులు నచ్చగా నాకు ఈ ఇంటితో సంబంధం లేదు, నేను వెళ్ళిపోతున్నానంటే ఎలా ఉంటుంది చెప్పండి ఆ ఇల్లు? కుటుంబ యజమాని లేకుంటే ఆ ఇల్లు ఎలా ఉంటుంది? పోతే పోయింది, ఆస్తిని బ్రహ్మాండంగా బ్రతుకుతామంటాడేమో. ఆ యజమాని నీకు లేకపోతే అదో గతి, నీకు ఆస్తి ఉన్నా సరే. దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు మనందరితో. ఆయనతో ఉంటామా? ఆయన మనతో ఉంటాడు. ఆయనలో మనము లేమో ఆయన మనతో ఉంటాడు. దేవుడు తన బిడ్డలను ఎడబాస్తాడా? లేదంటే ఎడబాస్తాడు ఎప్పుడు? ఆయన మాట విననప్పుడు, ఆయన ఆజ్ఞను మనము ఖాతరు చేయనప్పుడు, అప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోతాడు. మన కార్యక్రమాలు వేరు, ఆయన కార్యక్రమాలు వేరు. మన స్థితి వేరు, ఆయన స్థితి వేరు. వ్యతిరేకంగా ఉంటే ఆయన మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఎందుకు విడాకులు అవుతున్నాయి అంటే, ఎందుకు డైవర్స్ తీసుకుంటున్నారు అంటే, ఆయన ఈమెకు నచ్చలే, ఈయన భావాలు ఆయనకు నచ్చలే, నచ్చక వెళ్ళిపోతున్నారు. అందుకే నచ్చక దేవుడు వెళ్ళిపోతాడు. ఆయనకు నచ్చటైతే మనలో ఉన్నప్పుడు మనలో నుంచి ఆయన వెళ్ళిపోతాడు. నువ్వు అనుకుంటావు, నేను ప్రార్థనకి వెళ్తున్నాను కదా, ఆదివారము నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేను పాట పాడుతున్నాను కదా, నేను బల్లలో చేయి వేస్తున్నాను కదా, ఆరాధనలో గడుపుతున్నాను కదా అంటే, ఎప్పుడో దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. మనం చేసేటటువంటి చెడ్డ పనులు ఆయనకు అయిష్టమైనట్టు చేస్తే ఎప్పుడో వదిలిపెట్టాడు.